ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 16 సోమవారాల వ్రతం యొక్క సంపూర్ణ వ్రతకథ గురించి ఈ వీడియోలో అందజేస్తున్నానండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము. ఈ కథను చదవటం ప్రారంభించిన వారు అలాగే వినేవారు కూడా చేతిలో కొన్ని అక్షంతలను ఉంచుకొని కథ చదవడం అనేది ప్రారంభించాలి. 16 సోమవారాల వ్రతకథ ప్రారంభం. శ్రీ గురుభ్యో నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నైమిషారణ్యంలో జ్ఞానయజ్ఞ నిరతులైన సౌనకాది మహర్షులు సూతునకు నమస్కరించి, ఓ మహర్షి, మీరు మాకు అనేక సత్కథలను చెప్పితిరి. ఏ వ్రతమును ఆచరించడం వలన శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమోత్తమైన వ్రతమునొకదాన్ని మాకు ఉపదేశించండి అని ప్రార్థించిరి. అంతట సూతుడు, మహాత్ములైన మహర్షులారా, కొంతకాలం క్రితము పార్వతీదేవి పరమేశ్వరుని ఇదే ప్రశ్న వేయగా శివుడు ఆమెకు ఒక రహస్యం చెప్పాడు. ఆ రహస్యమునే నేను మీకు చెబుతాను అని ఇట్లు ప్రారంభించెను. ఒకరోజు కైలాసములో దివ్య రత్న ఖచిత సింహాసనంపై కూర్చుని ఉన్న పరమేశ్వరుని పార్వతి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది. దివ్యమైన ముఖారవిందంపై మందహాసము, చేతులలో వారము, అభయపు ముద్రలు, పులిచర్మమును ధరించిన భగవంతుడైన సదాశివుణ్ణి ఆమె అడిగిన ప్రశ్న ఏమిటి అనంటే, స్వామి, నేను మీ వద్ద అనేక శాస్త్రములను, ఆగమ విద్యలను నేర్చుకున్నాను. సర్వాకాల సర్వావస్థల్లోనూ మహత్తరమైన ఫలమును ప్రసాదించి వ్రతమునొకటి నాకు ఉపదేశించండి అని సదాశివుణ్ణి అడిగింది. అది విని మందహాసముతో సదాశివుడు, ప్రియా, నీ ప్రశ్న ఉచితముగాను లోకోపకారిగాను ఉన్నది. లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను అంటూ ఇలా చెప్పసాగారు. నక్షత్రములలో సూర్యుడు, గ్రహములలో చంద్రుడు, నదులన్నిటిలో గంగానది, ఇంద్రియములలో మనస్సు ఏ విధముగా శ్రేష్టమైనదో వ్రతములన్నింటిలోనూ ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది. ఈ వ్రతమునకు షోడశ సోమవార వ్రతమనే పేరు. దీని మహిమలను వర్ణించుట అసాధ్యము. భక్తిపూర్వకముగా దీనిని ఆచరించువారు ఏదేది కోరుకుందురో దానిని వారు శీఘ్రముగా పొందుతారు. దరిద్రులు ధనవంతులవుతారు. కన్యీయులు యోగ్యులైన వరులను పొందుతారు. ముత్తైదువులు అఖండ సౌభాగ్యమును పొందుతారు. రోగులకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకొందురు. ఈ విధముగా ఇది పరమ మహిమాన్వితమైనటువంటి వ్రతము అని చెప్పారు. అంతటి పార్వతి, స్వామి, దయచేసి ఈ వ్రతమును ఆచరించే విధానమును అనుగ్రహింపుడు అని ప్రార్థించెను. అందుకు పరమేశ్వరుడు ఇలా అన్నాడు, ప్రియా, ఇది భక్తిపూర్వకముగా ఆచరించవలసిన వ్రతము. ఈ వ్రతమును ఆచరించుటకు ఆషాఢ మాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చు 4 నెలలు అనగా చాతుర్మాస్యములు చాలా ప్రాశస్తమైనవి. ఆ రోజులలో వచ్చు 16 సోమవారములలో ఈ వ్రతమును స్త్రీలు, ముత్తైదువులు ఆచరించవలెను. సోమవారం నాడు ఉపవాసం ఉండాలి. ప్రసాదం స్వీకరించడంలో మాత్రము ఎటువంటి తప్పు లేదు. ప్రాతకాలముననే స్నానాది నిత్యకరములను ముగించుకునవలెను. పుట్టమన్నుతో శివలింగము తయారు చేసుకునవలెను. వెండి, ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగమును కూడా ఉపయోగించవచ్చును. బిల్వపత్రములు, పుష్పములు, ధూపదీపాదులను సిద్ధము చేసుకునవలెను. నైవేద్యం కొరకు గోధుమ నూకను వేపి ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి, బెల్లము కలిపి ఉండలను చేయవలెను. ఈ వ్రతానికి కావలసిన ప్రసాదము ఇదే. ప్రసాదమును శివునికి నైవేద్యముగా పెట్టి దానిని 3 భాగాలుగా చేయాలి. మొదటిది భక్తుల కోసము, రెండవది పశువుల కోసము, అలాగే 3వ భాగము ఈ వ్రతమును ఆచరించిన వారి కోసము చేయాలి. ఆ రోజు ఉప్పు తినరాదు. ఇదే విధముగా 16 సోమవారాలు శ్రద్ధాభక్తులతో ఆచరించవలెను. 17వ సోమవారమున ఉద్యాపన చేయవలెను. 16 సోమవారములందును పూజించిన మట్టి లింగములను 17వ సోమవారం నాడు జలమునందు వదిలివేయవలెను. ఆ రోజున బ్రాహ్మణులకు అన్నదానము యథాశక్తిగా చేయవలెను. ఈ విధముగా వ్రత విధానమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించెను. అది విని పార్వతి, స్వామి, ఈ వ్రత విధానము చెప్పి అనుగ్రహించితిరి. దీనిని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలమును పొందినారో వివరముగా తెలియచేయండి అని ప్రార్థించెను. అంత శివుడు వ్రత పూజాఫలమును చెప్పనారంభించెను.
పార్వతి, చాలా కాలం క్రితము ఈ వ్రతమును ఆచరించటం వలన నీవే నన్ను భర్తగా పొందితివి. గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకంగా ఉన్నది. నేను నీకు పతి కావాలనని ఉద్దేశముతో నీవు ఘోరారణ్యములో తీవ్రమైన తపస్సు చేసితివి. అప్పుడు దేవతలు సప్తఋషులు నా వద్దకు వచ్చి, ప్రభూ, నిన్నే నమ్మి తపస్సు చేయుచున్న హైమవతిని అనుగ్రహించరాదా, ఆలస్యమిందులకు అని ప్రార్థించిత్రి. అప్పుడు నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించితిని. నిన్ను సంబోధిస్తూ శివునికున్న అవలక్షణములన్నిటినీ వర్ణిస్తూ, శివుడు విరూపి, అపవిత్రుడు, మొరటి వ్యక్తి, అతన్ని నీవు కానీ వేరెవరైనా కానీ వివాహమాడుతారా అని పరిహసించితిని. అంతట నీకు పట్టరాని కోపం వచ్చెను. కోపంలో కన్నులు ఎర్రబడి, శివనింద మహాపాపం, శివుడు లేనిచో నేను బ్రతుకలేను, వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్న నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితముగా చెప్పితివి. అప్పుడు నేను నా నిజస్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను. నీవు 16 సోమవారాల వ్రతమాచరించుటచే నీ కోరిక తీరినది. గిరిజా కళ్యాణము అతి వైభవముగా దేవఋషుల గంధర్వుల సమక్షంలో జరిగినది. ఈ విధముగా వ్రతాచరణ వలన నేను నీకు పతినైతిని అన్నాడు పరమేశ్వరుడు. అంతటి పార్వతీదేవి కూడా సంతుష్టురాలై, స్వామి, వ్రత మహిమ తెలిసినది. నావలే వేరెవరు ఈ వ్రతమును ఆచరించి పుణ్యఫలమును పొందినారో చెప్పవలెను అని ప్రార్థించెను. సదాశివుడు ఇతర సంఘటనలను చెప్పుట ప్రారంభించెను. చాలా కాలం క్రితము భరతఖండములో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజుండెను. ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి. పుత్రిక కొరకు పార్వతిని ప్రార్థించగా ఆడపిల్ల జన్మించెను. సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువునకు 14వ సంవత్సరమున వైధవ్యము ఖచ్చితముగా ప్రాప్తించును అని జ్యోతిష్యులు తెలిపిరి. అంతట రాజు దుఃఖితుడయ్యెను. శోకంతో పీడింపబడుతున్న రాజునకు జ్యోతిష్కులు దీనికి పరిహారం తెలిపిరి. రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణచంద్రుని వలె పెరుగుచుండెను. యుక్త వయసు వచ్చిన తరువాత ఆమెను రాజకుమారుడైన చంద్రాంగదునికిచ్చి చిత్రవర్మ వివాహం చేసెను. ఇల్లరికము వచ్చిన అల్లునితో రాజుకు కాలము సంతోషముగా గడుచుచుండెను. ఇట్లుండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నదికి ఏగెను. దురదృష్టవశమున నది ఎండలి సుడిగుండంలో చిక్కుకుపోయెను. రాజు పరివారమునకు ఎనలేని దుఃఖము కలిగెను. సీమంతిని కూడా సహగమనమునకు సిద్ధపడెను. అంతటి యజ్ఞవల్క్య మహాముని భార్య అయిన మైత్రేయి అచ్చటకు వచ్చి, పుత్రి, చింతించవలదు, నేను నీకొక వ్రతమును ఉపదేశించేదను, దానివలన నీవు వైధవ్యము నుండి నివృత్తి కలుగుదువు అని చెప్పి 16 సోమవారాల వ్రతమును ఉపదేశించెను. మైత్రి ఉపదేశించిన ప్రకారము చెప్పినది చెప్పినట్టుగా సీమంతిని కూడా భక్తితో వ్రతమును ఆచరించెను. నాగలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానింపబడి సురక్షితముగా రాజధానికి మరలవచ్చెను. అందరూ సంతోషించి ఈ విధముగా ఎడబాసిన పతిపత్నుల వ్రతమహిమచే మరలా ఒకటయ్యారు. సదాశివుడు మరి ఒక సంఘటనను కూడా చెప్పసాగెను. మహాతపస్వి అయిన మృకండునకు సంతాన ప్రాప్తి కలుగకపోగా అతను తపస్సు చేసి సదాశివుని పుత్రభాగ్యము కొరకు ప్రార్థించెను. శివుడు ప్రత్యక్షమై, మహర్షి, నీకు 16 సంవత్సరముల ఆయువు గల సజ్జనుడైన కుమారుడు కావలెనా, 100 సంవత్సరముల ఆయువు గల అత్యధమ పుత్రుడు కావలెనా అని ప్రశ్నించెను. ఋషి, నాకు 16 సంవత్సరముల ఆయువు గల సత్పుత్రుడు చాలు అని అడిగెను. శివుడు అనుగ్రహంతో మార్కండేయుడు అనే సత్పుత్రుణ్ణి జన్మించెను. ఆయువు మిగియుచుండగా అతను భక్తితో 16 సోమవారాల వ్రతంను ఆచరించి శివుని కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యెను. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించెనన్న అపవాదు వచ్చెను. దాని నివారణ కొరకై అతను జాంబవంతునిపై విజయము సాధించి మణిని సంపాదించి జాంబవతిని పరిణయమాడెను. సంతానము లేనందున ఆమె 16 సోమవారాల వ్రతము ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగెను. బిడ్డకు సాంబ అని పేరు పెట్టిరి. శ్రీకృష్ణుడు ఈ వ్రతమును వృద్ధుడు యోగ్యుడు అయిన బ్రాహ్మణునకు ఉపదేశించెను. దాని ఫలమున దరిద్రునకు సామ్రాజ్యము చిక్కెను. శివపార్వతులు భూలోకమున సంచరించుచు ఒకసారి వైశ్యుడు వైశ్యుని భార్య రూపమునందు దేవాలయమున ప్రవేశించి పాచికలు ఆడుట ఆరంభించితిరి. అందు శివునకు అపజయము కలిగెను. వైశ్యుడే గెలిచే అని పూజారి అసత్యమును పలికెను. పార్వతికి కోపము కలిగింది. అసత్యము పలికిన అర్చకుని తక్షణమే కుష్ఠురోగి కమ్మని శపించెను. అర్చకుడు వికృత రూపుడయ్యెను.
శివశంకర అని అరుస్తూ అతడు క్రింద పడిపోయాడు. అంతట సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమై 16 సోమవారముల వ్రతమును ఆచరించుము, దీనివలన నీ రోగము నయమగును అని పలికెను. అర్చకుడు అలాగే 16 సోమవారాల వ్రతాన్ని ఆచరించాడు. అతని వికృత రూపం అనేది తొలగిపోయింది. 16 సోమవారముల వ్రతాచరణ ఫలంగా అతనికి కుష్టు నివారణమయ్యింది. అనంతరము శివుని కృప వలన శివ సాన్నిధ్యమును పొందెను. మార్కండేయ పురాణమునందు చెప్పబడిన శివపార్వతీ సంవాద రూపమునున్న 16 సోమవారాల వ్రతకథ సంపూర్ణం. చేతిలోని అక్షంతలను కొన్ని స్వామివారి పాదాల యందు ఉంచి కొన్ని శిరస్సు మీద ధరించవలెను. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.